హలో అండి, అందరు బాగున్నారా? తమిళ చూసుంటారు కదా. సో నా డిగ్రీ 2 years కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4 సెమ్స్ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అని తెలుసుకుందాం. ఫస్ట్ నేనైతే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యాను. డబ్బులు కట్టేసి జాయిన్ అవుతాం కదా. 2024 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయిపోయాను. బిఏ ఆనర్స్, అదేదో పొలిటికల్ సైన్స్ అంటారు కదా, అదనమాట. అదైతే కొంచెం ఈజీగా చదువుకొని రాసేయచ్చు, అందుకని జాయిన్ అయ్యా దాంట్లో. ఇంకా తర్వాత ఫస్ట్ సెమ్ జరిగింది ఏంటంటే, నేను ప్రైవేట్ టీచర్లో జాబ్ చేస్తున్నా. అప్పటికి చేస్తుంటే రెగ్యులర్గానే ఒక పక్క చదువుకుంటూ రాస్తున్నాను కదా, చాలా భయం. ఏమనుకున్నా అంటే క్యాజువల్గా జరుగుతాయి, అంత స్ట్రిక్ట్గా జరగవు, కొంచెం ఉంటుంది ఈజీ అనుకున్నా. బట్ అలా ఏం కాదు, ఎగ్జామ్స్ చాలా 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 స్ట్రిక్ట్గా జరిగాయి అనమాట. వాళ్ళు బుక్స్ ఇస్తారు. అంటే ఫస్ట్ మనకి సెమ్ స్టార్ట్ అవుతుండగానే అకాడమిక్ ఇయర్ బుక్స్ ఇస్తారు అనమాట. సెమ్ 1కి బుక్స్ ఇచ్చారు. బాగా భయంతో శ్రద్ధతో చదువుకొని రాశాను. భయపడ్డా, ఎంత బాగా చదువుకొని రాసినా ఒక భయం ఉంది నాలో. అమ్మో, పొరపాటునే ఉన్న ఫెయిల్ అవుతానా ఏందనేసి. చదువుకుని రాయడం అంటే ఏందండి, ఆన్ ద స్పాట్ ఇంకో 1 రోజుల ముందు అలా చదువుకొని రాయడం అనమాట. అంటే ఇంత వయసు వచ్చి ఇన్ని చదవడం అంటే అలా కాదు. టీటీసీ చదివాను, డిఎస్సికి చదువుకున్నాం కాబట్టి ఓవరాల్గా అది అనేది ఈజీగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఒక రెగ్యులర్ స్టూడెంట్కి ఉండే మైండ్, ఇట్లా డ్రాప్ అయి జాయిన్ అయిన స్టూడెంట్కి ఉండే మైండ్ వేరేలా ఉంటుంది. అంటే ఏజ్ పెరిగిన వాళ్ళు చదవడానికి. అదే నేను రియల్గా రెగ్యులర్ డిగ్రీ స్టూడెంట్ అయితే అది వేరేలా ఉంటుంది. ఈ చదువులు చదివి ఎగ్జామ్లు రాసి టీచర్ జాబ్లో ప్రిపేర్ అయ్యి డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఏజ్ పెరిగే కొన్ని అనుభవం పెరిగి కొంచెం ఒక రకంగా ఆటోమేటిక్గా అంత భయము అంత ఇది ఉండదు, ఈజీగా అర్థమయ్యేది ఉంటుంది. దాన్ని ఎలా చదవాలి చిన్నప్పుడులాగా ఉండకుండా ఒకలా ఉంటుంది కదా. సో వాళ్ళు బుక్స్ ఇచ్చారు, అన్ని బుక్స్ ఇచ్చారు, చదువుకున్నా రాశాను. తెలుగు ఫస్ట్ సెమ్ గురించి చెప్తున్నా. తెలుగు ఎగ్జామ్ రాసా. ఫస్ట్ తెలుగు ఎగ్జామ్ అనుకుంటా. మైండ్ పోయింది నాకు. ఎందుకంటే దాంట్లో మనకి వీళ్ళు నాకు ఇచ్చిన బుక్ టైం అయిపోయింది, అది ఎప్పటిదో ఎక్స్పైర్ కూడా అయిపోయింది. ఇప్పుడు సిలబస్ వేరు. నేను ఎంత ఇంట్రెస్ట్గా చదువుకొని చదివితే అసలు అక్కడ ఏం క్వశ్చన్ వచ్చే నాకే తెలియదు. నేను ఇంకేం చేశాను, దానికి తగ్గట్టుగా ఈ కవులు వాళ్ళందరూ సేమ్ గానే ఉంటారు కదా, దానికి తగ్గట్టుగా ఓన్ గా రాయడం ఉంటుంది కదా వాళ్ళు ఇచ్చింది. సో అలా రాశాను. ఓన్ గా అంటే ఏం లేదు, దాన్ని ఎనలైజ్ చేయడం ఏదైనా కానీ. టీటీసీ చదివిన వాళ్ళకి, బీఈడి చదివిన వాళ్ళకి బాగా అర్థమైంది. ఎందుకంటే అట్లా ఉండే సబ్జెక్ట్ కొంచెం వేరేలా ఉంటుంది అనమాట. సో అట్లా ఏంటంటే మనకి ఒక టాపిక్ ని ఎలివేట్ చేయడం వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆ రోజు ఎగ్జామ్ కాగానే కాలేజీకి వెళ్ళి, ఏంటి సార్ ఈ బుక్ ఇచ్చారు, ఆడొచ్చిన ప్రశ్నలు ఏంటి ఒకలా ఉన్నాయంటే, సర్లే ఏదో చూసుకోక ఇచ్చామన్నారు. చాలా లైట్గా చెప్పారు, ఏం కాదులే పాస్ అయిపోతా ఉన్నారు. కానీ నాకు భయంగానే ఉంది. రిజల్ట్ చూసుకున్నాక ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ అన్నీ పాస్. కొంచెం ఒక గర్వం వచ్చింది, రోగరాలు పాస్ అయిపోయాదా అని. ఇది ఎందుకు వస్తుందంటే, నాకు ఇప్పుడు 30 సంవత్సరాల నిండా ఈ డిఎస్సికి 2-3 సార్లు ప్రిపేర్ అయ్యి, టెట్లకు ప్రిపేర్ అయ్యి, టీటీసీ చదివి స్కూల్లో టీచర్ జాబ్ చేస్తూ ఆ బుక్స్ చదువుకుంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఎలా చదవాలి ఫాస్ట్గా అనేసి. ఇంకా సెకండ్ సెమ్లో కూడా ఇట్లాంటి ఒక పని జరిగింది. సెకండ్ సెమ్కి అప్పటికి మా అమ్మకి సర్జరీ జరగడము, ఆపరేషన్, కొంచెం అంతా డిస్టర్బెన్స్గా ఉంది. అప్పుడు కూడా బుక్స్ ఇచ్చింటారు. సెకండ్ సెమ్ స్టార్టింగే బుక్స్ ఇస్తారు. బుక్స్ తెచ్చుకున్నా, చదువుకున్నా, రాసా. ఫస్ట్ సెమ్ అప్పుడు ఏమైందంటే ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ పెట్టారు. ఇంకా తర్వాత నుండి మార్నింగ్ టైమే పెట్టేస్తున్నారు ఎగ్జామ్. మార్నింగే పెట్టేస్తున్నారు ఎగ్జామ్. ఫస్ట్ సెమ్ మాత్రం ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ జరిగింది. సెకండ్ సెమ్ మార్నింగ్ సెషన్. ఇంకా ఏమైందంటే ఇప్పుడు కూడా ఒక విషయం జరిగింది. ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నా. ఇంగ్లీష్ ఎగ్జామ్ భలే చదువుకుని వెళ్ళా. సిలబస్ మారింది. వీళ్ళు అప్పుడు నాకు పాత బుక్కే ఇచ్చారు. మళ్ళా పోయి అడిగా, ఏం కాదులే అన్నారు. అట్లా 2 సెమ్ములు. ఈ సెకండ్ సెమ్ రిజల్ట్ కూడా వచ్చింది, పాస్ అయిపోయా. 2 సెమ్ములు పాస్ అయిపోయా. ఇంకా థర్డ్ సెమ్ అంటే 2025 మొన్న పోయే సంవత్సరం డిసెంబర్లో జరిగింది. థర్డ్ సెమ్ రాసా. ఇవి ఎలా రాసాను, అవి కూడా అలానే రాసా. అలానే చదువుకుని అలానే రాసా. కానీ ఏమైందంటే థర్డ్ సెమ్కి వాళ్ళు నాకు బుక్స్ ఇచ్చారు కదా, 2 బుక్స్ లేవని ఇవ్వలే వాళ్ళు నాకు. ఒక 2 సబ్జెక్ట్స్, అవి కూడా మేజర్ సబ్జెక్ట్స్. ఇవి 2 బుక్స్ లేవు కాలేజీలో అని ఇవ్వలేదు. అండ్ బయట నేను మా ఊర్లో బుక్ స్టాల్ ఎతికితే అవి నాకు దొరకల. ఇంకా మేధావిని ఇంకెట్టే ఓన్గా రాసానా, ఇక్కడ బిస్కెట్ అయింది. 2 సబ్జెక్టులు పోయాయి థర్డ్ సెమ్లో. థర్డ్ సెమ్లో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా నేను. ప్రిపరేషన్ కూడా నాకు తక్కువే ఉంది. అప్పుడు కొంచెం అసలు మైండ్ బాగాలేదు. థర్డ్ సెమ్లో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా. ఇంకా ఆ రిజల్ట్ ఎప్పుడు వచ్చింది తెలుసా, మొన్న ఏప్రిల్లోనే. ఇప్పుడు 4th సెమ్ రాస్తున్నాను కదా, ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు దాని రిజల్ట్ వచ్చాయి.
గుండె జారింది. నాదే కాదు, నాతో ఉన్నోళ్ళే దాదాపు అందరికీ పోయాయి. ఒక్క సబ్జెక్ట్ అయినా పక్క అందరికి పోయినాయి. ఎందుకో ఏమో నాకు తెలియదు. థర్డ్ సెమ్ 2 సబ్జెక్ట్స్ పోయాయి. కొంచెం బాధగా ఉంది. సరే ఈ 4th సెమ్ అన్నా సరిగ్గా ఏడుద్దామని అవి బాగా చదివి రాశాను. మొన్న 4th రిజల్ట్ వచ్చాయి, కొట్టా. హాల్ టికెట్ నెంబర్ పెట్టి కొడితే అబ్బా అన్నీ పాస్. అమ్మయ్యా అనుకున్నా. ఎందుకంటే అసలే ఆ బరువుతో, ఆ 2 సబ్జెక్టుల బరువుతో ఏడుస్తున్నా. మళ్ళీ ఇది కూడా యాడ్ అయింది అనుకో, ఇంకా అక్కడ కనిపిస్తాయి. ఇంకా అయిపోయింది. 4 సెమ్స్ లో ఫస్ట్ సెమ్ పాస్, మంచి మార్క్సే వచ్చాయి. సెకండ్ సెమ్ పాస్, థర్డ్ 2 ఉన్నాయి. 4th సెమ్ మొత్తం పాస్. ఇంకా 5th సెమ్ ఉంది. మేబీ అది కూడా ఇయర్ ఎండింగ్ లో ఉంటది. 5th సెమ్ కి మళ్ళా ఎగ్జామ్స్ ఉంటాయండి. ఫైనల్ అంటే నాకు తెలుగు వీళ్ళు అంటుంటారు కదా, ఫైనల్ వచ్చేసి ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. అంటే ఇంకా గట్టిగా నేను చదివితే ఇంకా ఈ ఇయర్ తో నా డిగ్రీ ఫినిష్. ఇంకా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కల్లా డిగ్రీ స్టూడెంట్, అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన దాన్ని అయిపోతాను. దాన్ని ఏమంటారు, గ్రాడ్యుయేట్ అయిపోతాను అనమాట. ఇప్పటిదాకా డిప్లొమా అంటే నేను, నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఇప్పటిదాకా డిఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయిపోతాను నెక్స్ట్ ఇయర్ కి. ఆ 2 ముందు ఆ 2 ఎగ్జామ్స్ కూడా రేపు 5th సెమ్ తో పాటు అయిపించుకుంటే భగవంతు దేవల. ఆ బుక్ లో ఒకటి దొరికింది, ఇంకా ఇంకొకటి దొరకల. అది దొరికితే ఆ భగవంతు దేవల ఎట్టో కట్ట బుక్ మీద పెట్టుకుని రాసేసి వస్తాం. అది కూడా దొరకకపోతే ఇంక అంతే. కానీ భగవంతు దేవల ఆ 2 పాస్ అయిపోయి ఈ 5th సెమ్ రాయిపోయి అన్ని పాస్ అయిపోతే ఇంతతో గుండెల మీద భారం దిగిద్ది. కొన్ని పనులు అవ్వండి, ఎప్పుడో చేయాలనుకున్నాను నేను. నా డిగ్రీ యాక్చువల్ బ్యాచ్ ఏంటి తెలుసా, 2012 to 15 బ్యాచ్ నేను. కానీ ఆ బ్యాచ్ కాస్త 24 to 27 అవ్వబోతుంది అనమాట. 24 to 5, 6, 27. సో అది నేను సరే అప్పుడు నేను టీటీసీ చదువుకుంటే మిస్ అయిపోయాను. తర్వాత మళ్ళీ జాయిన్ అవుదాము టీటీసీ అయిపోయాక అనేసరికి అప్పుడే సెమ్ సిస్టమ్ స్టార్ట్ అయింది. అది కూడా 2015లో అనుకుంటా. 2015లో స్టార్ట్ అయింది. ఇంకా ఇదొద్దురా బాబు డిగ్రీ అని ప్రైవేట్ టీచర్గా వెళ్ళిపోయాను. ఇంకా అట్లా లేట్ అయిపోయింది. ఈ డిఎస్సీలు, టెట్లు ఇవి రాసిపోతూ ఓ పక్క ప్రైవేట్ టీచర్గా చేస్తూ డిగ్రీని ఇగ్నోర్ చేశాను. కానీ అనిపించింది ఎప్పటికన్నా డిగ్రీ అనేది ఉండాలే అని అనిపించింది అనమాట. చూద్దాం ఈ డిగ్రీ అయ్యాక ఏం చదువుతానో ఏమో నాకే తెలియదు. నాకైతే ఆస్ట్రాలజీ అఫీషియల్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. డిగ్రీ తర్వాత అదేంటిది ఎంఏ ఆస్ట్రాలజీనా ఏదో, వాటి గురించి నాకు తెలియదు ఎలా ఏందనేది. చూడాలి అసలు డిగ్రీ తర్వాత ఏం చేస్తాను ఏందనేది తెలియదు. సో ఇది నా డిగ్రీ వీడియో అనమాట. నేనైతే 2 years కొంచెం కంప్లీట్ చేశాను. ఒక సెమ్ మాత్రం 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. ఇంకా మీ దగ్గర దాచుకోవద్దని చెప్తున్నా, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కాబట్టి. ఇది వాళ్ళ వీడియో, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.